కొన్ని దోషాలు తొలగడానికి మంత్రశాస్త్రం కొన్ని చెప్పాయి. అవి మీరు తప్పక తెలుసుకోవాలి. కుజ దోషము, నాగదోషము, వివాహ దోషం, ఈ 3 దోషాలు స్త్రీలకి పురుషులకి సమానమే. ఇవి కనుకుంటే పెళ్ళవడం ఆలస్యం అవుతుంది. అయినా ఆ పెళ్లి ఒకవేళ నిలబడకపోవచ్చు. అప్పుడు దానికి ఏం చెయ్యాలి? అయితే ఉజ్జయిని వెళ్ళి, ఉజ్జయినిలోనే కుజుడు పుట్టాడు. కుజుడికి ఇప్పటికి కూడా ఉజ్జయినిలో ఆలయం ఉంది. పూర్వకాలంలో భూదేవి ఈశ్వరుడు తపస్సు చేసినప్పుడు ఆయన్ని సేవించింది. శివుడు పార్వతీదేవి కోసం తపస్సు చేశాడు. సతీదేవి శరీరం విడిచిపెట్టాక మళ్ళీ పార్వతిగా పుట్టాక ఆ పార్వతి తన భార్య కావడానికి కఠోర తపస్సు చేశాడు. తపస్సు చేసి హఠాత్తుగా కళ్ళు విప్పాడు. విప్పగానే ఆయనకి కళ్ళల్లోంచి నీళ్లు తిరిగాయి. శివుడికి వస్తాయంటే శివుడు కూడా లోక శ్రేయస్సు కోసం అలా నటించాడు. ఆయన కళ్ళల్లో నుంచి 2 నీటి బిందువులు ఇలా జారుతూ ఉంటే ఆయనకి అప్పటిదాకా సేవ చేస్తున్న భూదేవి ఒక స్త్రీ రూపం ధరించి 2 చేతులు ఇలా పెట్టి ఆ నీటి బొట్లు చేతిలోకి తీసుకుని గుటుక్కుని తాగింది. వెంటనే గర్భం ధరించి క్షణంలో పిల్లవాడిని ప్రసవించింది. ఇప్పుడు భూమండలంలో స్త్రీ రూపంలో ఉన్న భూదేవికి నడుమేది అంటే అదే మధ్యప్రదేశ్. అందుకని దానికి మధ్యప్రదేశ్ అని పేరు రావటం. మొత్తం భూమండలానికి గర్భము ఇప్పుడున్న మధ్యప్రదేశ్. ఆవిడ గర్భం ధరించి ఆ మధ్యప్రదేశ్ లోనే ఒక కుర్రవాడిని కన్నది. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి సన్నిధానంలో కన్నది. ఆ కుర్రవాడు భూమికి పుట్టాడు గనక కు అంటే భూమి, జ అంటే పుట్టినవాడు, కుజహ అనగా భూమికి పుట్టినవాడు. అందుకని కుజుడు అని పేరు వచ్చింది ఆయనకి. అందుకే భూమి సుతుడని కుజుడని అంటారు. ఆయన చాలా ఎర్రగా ఉంటాడు, అరుణవర్ణంతో ఉంటాడు. అందుకని ఆయనకి అంగారుడు అని కూడా పేరు. అరుణవర్ణంలో ఉంటాడు ఆ పుణ్యాత్ముడు. ఆయన శివుడి కోసం తపస్సు చేసి, నాన్న నన్ను ఏం చేయమంటావు అనగానే, నాయన నేను తపస్సు చేశాను, అప్పుడు నాకు కన్నీళ్లు వచ్చాయి. ఆ కన్నీళ్ళని భూమి తాగింది. భూమి గర్భం ధరించి ఆ కన్నీళ్లనే నీ రూపంలో ప్రసవించింది. కాబట్టి నువ్వు శివుడికి భూమికి జన్మించిన సుపుత్రుడివి. నీకు ఈ ఉజ్జయినిలో నా ఆలయానికి దగ్గరలోనే ఒక ఆలయ నిర్మాణం బ్రహ్మదేవుడు చేసే ఏర్పాటు చేస్తాను. అక్కడ నువ్వు లింగ రూపంలో కొలువై కలియుగాంతం వరకు పూజ చేసిన వారికి సక్రమంగా పెళ్లిళ్ళు అయ్యేలా చెయ్యి. కుజదోషం తొలగించు, నాగదోషం తొలగించు, వివాహాలకున్న ప్రతిబంధకాలను తొలగించు అని ఆజ్ఞాపించాడు. ఆ కుజుడు తర్వాత కాశీ వెళ్లి తపస్సు చేసి శివుని మెప్పించి గ్రహమయ్యాడు. ఆయనకు ఆలయాన్ని బ్రహ్మదేవుడు ఉజ్జయినిలో కట్టాడు. ఎప్పటికి కూడా ఆ అంగారకుడికి కుజుడికి అక్కడ మాత్రమే ఆలయం ఉన్నది. లింగ రూపంలో కుజుడు అక్కడ మనకి దర్శనమిస్తాడు. ప్రతి మంగళవారం ఓ 100 రూపాయలు ఇస్తే వేడిగా అన్నం వండి వాళ్ళు ఇస్తారు అక్కడ అర్చకులు. స్వయంగా మనం అన్నంతో అభిషేకం చేయొచ్చు. అన్నాభిషేకం చేసిన వాళ్ళకి టక్కన పెళ్లిళ్ళు కుదురుతాయి. కుజుడికి కనుక మనం అభిషేకం చేశామంటే సకల దోషాలు పోతాయి, నాగదోషాలు పోతాయి, వివాహం అవుతుంది, బంధం బాగుంటుంది, సంతానం కలుగుతుంది. रक्ष रक्ष जगन्मातर्देवी मङ्गलचण्डिके हारिके विपदां राशेर्हर्षमङ्गलकारिके हर्षमङ्गलदक्षे च हर्षमङ्गलदायिके शुभे मङ्गलदक्षे च शुभे मङ्गलचण्डिके मंगले मंगलार्हे च सर्वमंगलमंगले सदा मंगलप्रदे देवी सर्वेषां मंगलालये पूज्ये मंगलवारे च मंगलाभीष्टदेवते
पूजिता पंचमे मंगलाकांक्षी नरैर्मंगलचंडिका पूजिता प्रतिविश्वेषु विश्वेश पूजिता सदा ततः सर्वत्र सम्पूज्या बभूव परमेश्वरी देवैश्च मुनिभिश्चैव मानवैर्मनुभिर्मुने देव्याश्च मङ्गलस्तोत्रं यः शृणोति समाहितः तन्मङ्गलं भवेत् तस्य न भवेत् तदमङ्गलम् वर्धते